డమ్. ఈ మూవీలో యాక్చువల్గా విజయ్ దేవరకొండ ఆయన లుక్స్ ఆయన పర్ఫార్మెన్స్ డమ్. ఈ మూవీలో ఉన్న ఆ బ్రదర్లీ యాంగిల్ అండ్ ఆ బ్రదర్లీ ఎమోషన్, సత్యదేవ్ అండ్ విజయ్ దేవరకొండ వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఆ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్, బాండింగ్, ఆ పర్ఫార్మెన్స్ డమ్. ఈ సినిమాలో యాక్చువల్గా ఉన్న విజువల్స్ కానీ ఆ గ్రాండియర్ కానీ, మనకి ఈ సినిమాలో మనం చూసే కొన్ని షార్ట్స్ కానీ డమ్. ఈ సినిమాలో కాకపోతే మనకి ఎక్సైట్మెంట్ క్రియేట్ చేసే సీన్స్, అసలు మనకి థియేటర్లో కూర్చోబెట్టి అరిపించే కైండ్ ఆఫ్ ఎలివేషన్స్, ఓవరాల్గా థియేటర్లోంచి మనం బయటకు వచ్చేటప్పుడు అబ్బా ఇప్పుడు కదరా ఇది కదరా కింగ్ డమ్ అంటే అన్న కైండ్ ఆఫ్ ఆ ఫీలింగ్తో మనం థియేటర్లోంచి బయటకు వచ్చాం అని అనుకోవడం మాత్రం డమ్. అండ్ ఈ సినిమాలో ఆ రీఇన్కారినేషన్ యాంగిల్ ఏదైతే ఉందో ఆ యాంగిల్ కూడా నాకైతే డమ్ అన్నట్టు అనిపించింది అనమాట. గౌతమ్ తను చెప్పాలనుకుంటున్న ఆ బ్రదర్ ఎమోషన్స్ స్టోరీ ఏదైతే ఉందో ఆ స్టోరీని, ఆ స్పై డ్రామా ఏదైతే తను చెప్పాలనుకుంటున్నాడో ఆ స్పై డ్రామాని ఈ రెండింటిని బాగానే బ్లెండ్ చేసి అక్కడ ఆ ఎలిమెంట్స్ని బాగానే ప్రజెంట్ చేశాడు. ఆ శ్రీలంక బ్యాక్ డ్రాప్ అండ్ స్మగ్లింగ్ ఇదంతా అనుకుంటూ ఆ బ్యాక్ డ్రాప్లో కానీ, ఎప్పుడైతే ఈ రీఇన్కారినేషన్ యాంగిల్, సేవియరు, రాక్షసులకు రాజు ఇలాంటి ఎలిమెంట్స్ అన్ని పెట్టుకున్నాడో ఆ బ్లెండ్ ఆఫ్ దిస్ ఎమోషన్ అండ్ ఆ స్పై అండ్ ప్లస్ ఈ రీఇన్కారినేషన్, ఈ మూడు కరెక్ట్ మోతాదులో బ్లెండ్ అవ్వలేదేమో అని నాకైతే అనిపించింది. అందుకే మనకి ఎక్స్పీరియన్స్ అంతగా క్రియేట్ అవ్వలేదేమో అని నా ఫీలింగ్.